నమస్తే ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని, ఒక అధికారాన్ని, పవర్ని, అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారు ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే, గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా వృశ్చిక రాశి గురించి, నాకు వృశ్చిక రాశికి సంబంధించి చాలా అసోసియేషన్ ఉంది. నేను ఫస్ట్ టైం పబ్లిక్గా వచ్చి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు షూట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో కెమెరా ముందు కూర్చొని రాశి ఫలాలు లేదంటే జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు నేను ఫస్ట్ అనురాధ నక్షత్రం గురించి మాట్లాడాను, ఎగ్జాక్ట్గా 3 years బ్యాక్. అప్పుడు ఈ రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళకి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అష్టమ గురు రాశి వచ్చిందనమాట. అంటే లాస్ట్ ఇయర్ గురు గ్రహం అష్టమ స్థితిలో ఉండటంతో చాలా ఇబ్బందులు పడటం జరిగింది ఈ రాశి వాళ్ళు. ఏ విధంగా, చాలా మందికి జాబ్ ఇష్టం లేకుండా చేయటం, వీళ్ళకున్న నాలెడ్జ్ ఒకటి, వీళ్ళు చేసే జాబ్ ఒకటి, లేదంటే వీళ్ళు చదువుకున్న చదువు ఒకటి, వీళ్ళ చదువుకు సంబంధం లేని విధంగా జాబ్ చేయటం, అప్పటిదాకా ఒక డిపార్ట్మెంట్లో నుండి కంప్లీట్గా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవటం, అప్పటిదాకా నా క్లయింట్ ఒక నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు తీసుకెళ్ళి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో వేయటం, ఇంకొక క్లయింట్ వీళ్ళు స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాళ్ళు తీసుకెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టడం, ఇలా
రకరకాలు. ఈరోజు కూడాను ఒక క్లయింట్ నాకు సేమ్ వృశ్చిక రాశి వాళ్ళు చేశారు. లాస్ట్ 3-4 ఇయర్ నుంచి సరిగా లేదండి. వాళ్ళు ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చారంట. ఇండియాకి వచ్చేసి ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అంత అనుకూలంగా లేదండి అని చెప్పుకొచ్చారనమాట. ఇలా జాబ్లో వాళ్ళకున్న చదువు ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, ఇలా చేసుకుంటూ రావటం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు జూన్ 2న గురువు మారటంతో వీళ్ళకి మహాభాగ్య యోగం పట్టుకుంటుంది. గ్రేట్ లక్. అంటే ఇప్పటిదాకున్న లైఫ్ ఒక రీతి అయితే ఇక ముందు ఈ రాశి వాళ్ళకు ఉండబోయే జీవితం ఇంకో రకంగా ఉంటుంది. చాలా ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళల్లో. అందులో ఏ విధంగా మన మహర్షులు ఏం చెప్తారంటే అర్ధచ్చ ధనం ప్రకారంగా స్వకులాచార అంటే మీ యొక్క కులం, మీ యొక్క వంశం సంబంధించిన చక్కగా కట్టుబాట్లను మీరు ధర్మాన్ని బద్ధంగా పాటిస్తూ ఉంటారు. గృహలాభం, చక్కగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. గృహలాభం, చక్కగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. గృహం అంతా చాలా చక్కగా ఉంటుంది, ఇల్లు అంతా బాగుంటుంది. సుఖ భోజనం, మంచిగా చక్కగా భోజనం చేస్తూ 3 పూట్ల హాయిగా నిద్రపోయే టైం మీకు ఈ టైంలో ఉంటుంది. అంతేకాకుండా నిత్య స్త్రీ జన సంపర్క అని చెప్తారు. అంటే నిరంతరం స్త్రీలతో మాట్లాడుతూ వాళ్ళతో చక్కగా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారా సపోర్ట్ తీసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎంతో ఉంటుంది. గురువు వీళ్ళకి చక్కగా మంచి అదృష్టాన్ని, లక్కుని, భాగ్యాన్ని తీసుకుని వస్తున్నారని గమనించాలి. సో వీళ్ళకి కార్యసిద్ధి ఉంటుంది. సర్వ సౌభాగ్యం, ఏదైనా కనుక పని అనుకుంటే ఖచ్చితంగా పని జరుగుతుంటుంది. సర్వము సౌభాగ్యం, సర్వము ఐశ్వర్యవంతంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇది చాలా చాలా మంచి పొజిషన్ గురువుకి 9వ స్థానంలో ఉండటం. ఇంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. బ్రదర్స్, అన్నదమ్ముల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. వీళ్ళకి పిల్లలు ఇప్పటిదాకా కలగని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు మారటం ద్వారా బాగా విశేషంగా లాభపడబోతున్న రాశుల్లో ఈ రాశి కూడా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకుని వస్తున్నారు, ఫలితాలు తీసుకుని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000-2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది. గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని
చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.